హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో పృథ్వీరాజ్ ఒక గొప్ప విలక్షణమైన నటులు అనొచ్చు. 1997లో పెళ్లి మూవీతో మన ముందుకు వచ్చి అంటే 90s కిడ్కి ఈయన సాంగ్ చాలా స్పెషల్ అనమాట. 'రుక్కు రుక్కు రుక్కు మీన రమ్మని' అనే ఒక సాంగ్ ఏదైతే ఉందో ఎప్పుడు రిపీటెడ్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ సాంగ్ వింటూ ఉంటాం. బట్ అలాంటి ఒక గొప్ప విలక్షణ నటులు మనతో ఉన్నారు పృథ్వీరాజ్ గారు. ఆయన సినిమాలు, అప్కమింగ్ సినిమాలు, బిఫోర్ సినిమాలు ఇవన్నీ మన స్టార్ ఛానల్లో అన్నీ మాట్లాడుకుందాం. హై సార్. హాయ్, వెరీ హ్యాపీ టు బీ సార్ ఇన్ మన స్టార్ ఛానల్. ఎలా ఉన్నారు సార్? బిజీగా ఉన్నాను, సో హ్యాపీగా ఉన్నాను. సార్ 1997 పెళ్లి మూవీ ఏదైతే ఉందో ఆ సినిమా మీ కెరియర్లో ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చా సార్? అవును, ఆ, అంటే అప్పుడు దాకా స్ట్రగ్లింగ్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసాం, స్ట్రగ్లింగ్ కొన్ని తమిళ సినిమా కూడా చేశాను. తర్వాత పెళ్ళి బై లక్ దొరికింది. అండ్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు దాకా ఐ డన్ అబౌట్ 192 ఫిల్మ్స్. ఓకే. అండ్ బట్ ఏంటంటే ఒక చాలా ఇంటర్వ్యూ చెప్పాను, ఒక 9 years డిప్రెషన్ వెళ్ళిపోయి ఫర్ వాట్ ఫర్ హోమ్ అని ఆ స్టేట్ వెళ్ళిపోయాను. సో ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఐ హ్యాడ్ 3 houses అన్నీ అమ్మేసి ఐ వెంట్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ చెన్నై. సో డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. సో మళ్ళీ టీవీ సీరియల్ అది స్టార్ట్ చేశాను. ఓకే. ఇక్కడ ఒక మేనేజర్ ఉన్నారు నవీన్ అని, నాకు ఫోన్ చేసి సార్ ఫాదర్ క్యారెక్టర్, నేను ఫాదర్కి అసలు 6 pack ఉన్నాను, సార్ కథ వినండి. సో స్పరిశ్రమ అని ఒక సినిమాతో మళ్ళీ వచ్చాను. అయినా కూడా ఏంటంటే ఐ మేక్ ష్యూర్ టు గో టు జిమ్, ఐ కీప్ మై సెల్ఫ్ హెల్తీ అండ్ ఐ డోంట్ లుక్ మై ఏజ్. మీరు 58 ఈ ఏజ్లో కూడా నాకు తెలిసి 26-27 ఇయర్స్ ఏజ్ అంటే అంత గ్లామర్ ఏంటి సార్? 6 pack కానీ మీ బాడీ అంటే ఏంటి సార్? అంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా మీ ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, దట్ ఈస్ వన్. సెకండ్, షూటింగ్ స్పాట్లో అందరూ చేసిన తప్పు ఏంటంటే ఈ షార్ట్ మధ్య గ్యాప్స్ ఉంటాయి కదా, సో ఏదో ఒకటి తింటా ఉంటారు, యూనో. సో ఆల్ దట్ గోస్ అండ్ బికమ్స్ ఫ్యాట్ అండ్ ఇట్ స్పాయిల్స్ యువర్ స్కిన్. సో ఐ డోంట్ డూ దాట్. ఐ ఓన్లీ 3 meals అండ్ ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ప్రయారిటీ జిమ్. సో ఐ డోంట్ మిస్, మేబీ 1 day in a week if I miss, otherwise all 6 days a week or 7 days a week I'll work out. Any condition, any time. Night 2 o'clock shooting pack up అయినా కూడా మార్నింగ్ I get up, go to gym and then only go for shooting. ఓ నైస్ నైస్. కానీ పెళ్లి మూవీ అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు ఆ టైంలో? నాజర్ గారు ఒక సినిమా నాకు ఆఫర్ చేశారు. సో బట్ ఆ సినిమాకి నాకు ఒక 3-4 months ప్రిపరేషన్ టైం ఇచ్చారు. సో అప్పుడు 6 packతో మళ్ళీ రాను, 6 packతో. సో ఈ 3-4 monthsలో నేను టీవీ ఎక్కువగా చేశాను, టీవీ సీరియల్, గేమ్ షో అది ఇది చేస్తే తర్వాత నాజర్ గారు మళ్ళీ పిలిచి, ఎందుకు నువ్వు ఈ టీవీ చేస్తున్నావు అంటే, ఇప్పుడు అదే ట్రెండ్, అది టీవీ ఆర్టిస్ట్ అయిపోయావు నువ్వు. సో నా ఫైనాన్షియల్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ పృథ్వీ అది టీవీ ఆర్టిస్ట్. సో ఆ ప్రాజెక్ట్ అడాప్ట్ చేశాను. ప్రాజెక్ట్ అడాప్ట్ చేసావా? అయ్యో, నా క్లాస్మేట్ అండి, నా గురు, నా క్లాస్మేట్ నాజర్ గారు. సో అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఐ వాజ్ వెరీ అప్సెట్. తర్వాత ఒకరోజు దాని ముందు నేను ఒక సినిమా చేశాను. అక్కడ ఆ సినిమాలో దాము అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. సో అప్పుడప్పుడు ఫోన్ చేసి, హలో నేను భారతీరాజా మాట్లాడుతున్నాను, సార్ నువ్వంటే సార్, ఏ దాము ప్లీజ్ రారే. సో హలో, ఐ మణిరత్నం. సో లైక్ దిస్ హీల్ చేంజ్ వాయిస్ అని అప్పుడప్పుడు ఇలా చేశారు. ఫోన్ వచ్చింది. సో నా స్ట్రగ్లింగ్ డేస్లో చాలాసారి నేను కొడి నమస్కారం కలవని ట్రై చేశాను. ఒక 4-5 times మన ప్రొడ్యూసర్ రామలింగేశ్వర్ కదా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. అంటే ఐ కుడ్ నాట్ ఇన్ గో ఇన్ సైడ్, బట్ వెళ్ళిపోన్నారు. సో నాకు ఐ నో దెమ్ అండ్ ఐ నో హౌ బిగ్ దే ఆర్. సో హలో, నేను రామలింగేశ్వర్ కాల్ చేశాను. ఏ ఇడియట్, చంపేస్తాను నువ్వు. వై, వాట్ ఆర్ యూ సేయింగ్? ఏంట్రా నువ్వు జోక్ చేయడానికి టైం, దిస్ వాట్ టైం ఫుల్. హలో సార్, ఐఎమ్ ఐ నో రామలింగేశ్వర్. హలో సార్, ఐఎమ్ రామలింగేశ్వర్, ప్రొడ్యూసర్. అయ్యో సారీ సార్, నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు సార్, అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇలా చేస్తారు సార్. సో సార్ ఏంటి సార్, వీఆర్ ఇన్ సో అండ్ సో హోటల్, కెన్ యూ కమ్ మీట్? సారీ సార్, చాలా సారీ సార్. అయినో అర్థమైంది. కూడా సార్ కోటి నమస్కారం సార్. సో పెళ్ళిని ఒక మూవీ చేస్తున్నాం, దాంట్లో ఒక ఇలాంటి క్యారెక్టర్. నెగటివ్. వావ్ సార్, గ్రేట్ సార్.
సో బయట సార్ ఒక్క నిమిషం సార్ హౌ సార్ నన్ను ఈ క్యారెక్టర్ అంటే మొన్న అంటే లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ దే సా వేరే ఐ వాంట్ సంథింగ్ స్పెషల్ అండ్ దాట్ టీవీ ఆన్ చేశారంట. ఓకే. దాంట్లో ఒక గేమ్ షో నేను ఠమ్ చూస్తే ఈ అబ్బాయి చాలా బాగున్నారే నేను వెతుగా నేను. సో అలా టీవీ చూసి వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్ కోర్స్ లైఫ్ హ్యాస్ బీన్ గ్రేట్, లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. కానీ శంషాబాద్లో 100 ఎకరాల సార్ నిజంగా అనుకుంటే కొంచెం ఇది ఉంటుంది, అబ్బా ఇన్ని కోట్లు ఇన్ని మిస్ చేశానా. అది ఎప్పుడు ఎయిర్పోర్ట్ ఓకే మై ల్యాండ్ ఇది ఎంత ఫేమస్ అయిందంటే నమస్తే బుద్ధి గారు సెల్ఫీ అండి ఇది మీ ల్యాండే కదా. కాదు సార్ నిజంగా 100 ఎకరాలు ఎలా మిస్ చేశారు సార్? ఫేట్ అంతే. మనకి గ్రాండ్ మదర్ చెప్తారు దాని పే లేక ఖానే వాళ్ళే కానీ అది వాట్ ఈస్ యోర్స్ విల్ కమ్ టు యూ అంతే, లేదంటే రాదు. సార్ అంత మంచి యాక్టర్ మీరు, అలాంటిది ఒక 9 years గ్యాప్ వచ్చింది మీకు. ఒక సూసైడ్ ఇష్యూ కూడా ఏదో అంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు, ఆ సూసైడ్ ఇష్యూ కూడా చాలామంది మీరు అదేదో షార్ట్ ఫిలిం తీస్తే అది నిజంగా అనుకొని చాలామంది హ్యాపీగా ఫీల్, ఆ సిచ్యువేషన్ ఏంటి సార్? ఆ సన్నివేశం ఏంటి? అంటే నా ఫ్రెండ్ ఒకరు సాయి అని యాక్టర్, అప్పుడప్పుడు నువ్వు రాలేదని ఐ విల్ కిల్ మై సెల్ఫ్ అని గర్ల్ ఫ్రెండ్తో బెదిరించాలి. సో ఈ స్కేజర్ ఒకసారి చనిపోరా అని అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఇదేదో తాగేసి తినేసి ఫోన్ చేసి హలో అంటే ఎవరు హెల్ప్ చేయలేదు, ఈ డైట్. సో ఈ సూసైడ్ అనేది అండ్ ఇంకోటి తమిళలో ఒక పెద్ద హిట్ సినిమా చేశాను వానమేలే అని, అది తెలుగులో October 2nd వచ్చింది. అది కూడా ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ సూసైడ్. సో నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం అని నా ఫ్రెండ్ మురళీరామర్ గారు ఉన్నారు, అప్పుడు హీ వాజ్ ఇన్ ట్రెండ్ లౌడ్ కంపెనీలో. ఈ సెట్ ఒక షార్ట్ ఫిల్మ్ నాకు ఒకసారి చేయి అంటే నేను ఒక కామెడీ చేశాను, ఇది చేశాను, అది చేశాను. ఐ సెడ్ నో, 0 బడ్జెట్లో ఒక సింపుల్ కాన్సెప్ట్ సూసైడ్ గురించి చేశాను, ఒక చేసి చూపించారు. వాళ్ళకి చాలా నచ్చింది. ఇప్పుడు నేను కేరళకు ఒక ఫంక్షన్కి వస్తే వెళ్ళి వచ్చిన తర్వాత అది రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా సమ్ స్మాల్ ఎడిటింగ్ కరెక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఫైల్ బబ్లు సూసైడ్ పెట్టుకున్నాను. అది ఎక్కడ లీక్ అయ్యి సో బబ్లు సూసైడ్ చేసుకున్నారు. అందులో నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, హలో సార్ నేను మలేషియా నుంచి కాల్ చేస్తున్నాను సార్, చెప్పమ్మా మీరు సూసైడ్ చేసుకున్నారా? అవునమ్మా. ఎందుకు సార్ అలా చేశారు మీరు అంటే వెక్స్ అయిపోయానమ్మా అందుకే సార్. అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్ నాతో, హెవెన్లో వైఫై ఫ్రీగా ఇస్తున్నారు హెవెన్లో. సో సెన్సేషన్ అయింది. అండ్ బట్ లైఫ్ ఇస్ ప్రెషియస్ అండ్ సూసైడ్ ఇస్ నాట్ ది ఆన్సర్. సార్ మీరు 4 generations యాక్ట్ చేశారు. అంటే మీరు చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, దాని తర్వాత వాళ్ళ కొడుకులు నాగార్జున గారు, బాలకృష్ణ గారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడున్న హీరోలు నాగ చైతన్య, మళ్ళీ ఇప్పుడు అంటే ఈ 4 generations మీరు యాక్ట్ చేస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అప్పుడు వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ 5th generation టు కమ్. 5th generation అది కూడా చేశాను సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఇంత మందితో అసలు అంత హెల్దీగా ఉంటూ? నో సి as an actor, I tell everybody, you have to be ready physically and mentally. And life ala తీసుకెళ్ళి ఏదైనా you have to be strong in your mind, and mind, body and soul, you have to be healthy and always be prepared. So actors, na batch actors వచ్చారు వెళ్ళిపోయారంటే because they gave up, physically, mentally give up చేశారు, strong. So but I don't want to give up. I want to work. I will work till the day I die. Till my last breath, I will work. Nice. సార్ నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, నాగ చైతన్య గారు డిఫరెంట్ ఏం చెప్తారు సార్? ముగ్గురితో యాక్ట్ చేశారు. See, they are all stars. Okay. But when it comes to while working with them, they're again human beings, simple people. I think all 3 generations, they are I found them very classy. I found them very good looking. And చాలా ఇంటర్వ్యూ చెప్పాను, నాగార్జున గారు is a very handsome man, so is Naga Chaitanya, and they are people who have kept themselves fit and fine, and that is why they have a long span of career. సార్ సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు
వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏం చెప్తారు సార్? అంటే చైల్డ్‌హుడ్‌గా ఉన్నప్పుడు మీరు ఆయనతో యాక్ట్ చేశారు. మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా చేశారు. చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ మచ్. ఓన్లీ Yeah. థింగ్ ఇస్ ఆ హైప్ షూటింగ్ వచ్చినప్పుడు లొకేషన్ అంటే అని ఆ హైప్ అంతేగాని బట్ ఐ నెవర్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. బట్ అన్న ఐఎమ్ వెరీ క్లోజ్ టు అన్న అండ్ ఐదర్ ఐ విల్ ఆస్క్ అన్న ఆర్ అన్న విల్ ఆస్క్ మీ చెప్పు 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 లేదంటే నువ్వు అంటే నేను ఒక ఇది లాస్ట్ సమరసింహారెడ్డి అప్పట్లో సమరసింహారెడ్డి, అదే ఆ కథ కోసం చెన్నకేశవరెడ్డి. ఇప్పుడు బయోపిక్ చేశారు కదా, సో ఐ ప్లేడ్ జేపీ రెడ్డి గారు కరెక్ట్. సో అందరు కూర్చున్నారు. సో అన్న చెప్పాను, చెప్పు చెప్పున్నారు అంటే ఐ టోల్డ్ ఆల్ ది అదర్ యాక్టర్స్, హిందీ యాక్టర్స్ కూడా ఉన్నారు. అవును. సో ఐ వాంట్ టెల్ యూ ఆల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్. సమరసింహారెడ్డి అనే సినిమాలో హీ థ్రోస్ అ నైఫ్, విలన్ మిస్ చేస్తారు, అది ఐ గెట్ హెడ్, నన్ను క్యారీ చేసి హాస్పిటల్ వెళ్తారు. సో ఆన్ ద వే ఐ డై. సో ఇది ఆ స్టంట్ అసిస్టెంట్ ఉన్నారు కదా, అలా ఎత్తుకొని 1 2 అప్పా ఏంటో ఇంత లాగా, నా ఫ్రెండ్ అది ఏంటో ఇంత లాగానే వెయిట్ అండి 95 kgs. అమ్మా అంటే సార్ ఇది రోప్ కట్టి మన అలా చేయాలి సార్, ఇది కెనాట్ లిఫ్ట్ దిస్ ఫెలో అంటే ఏంటి సార్ మీరు లిఫ్ట్ చేయాలంటూ ఒక యాక్షన్ అంటే నేను అక్కడ దాకా రావాలి కదా, రావాలి సార్ బట్ అది మనం అది ఏంటి రెడీ ఎందుకంటే ఈ స్టెయిర్స్ మీద ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, అక్కడ ఒక 4-5 కెమెరాస్ పెట్టారు. సో అన్న అలా లిఫ్ట్ చేసి తర్వాత లేదంటే మనం వేరేగా స్టార్ట్ కెమెరా యాక్షన్ ఠక్కుని ఎత్తుకున్నారండి బాలకృష్ణ గారు. ఎత్తుకుని టమ్ 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 అని బా వెళ్తున్నారండి ఒక 500-600 feet అలా వెళ్ళి కట్ అంటే బా అన్న 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 ఏంటి ఏంటి ఇప్పుడు కూడా అన్న హౌ అన్న ఎలా చేశారన్న అంటే మీకు అలా డూపులు ఏముండరా సార్ అప్పుడు? డూప్ పెట్టడం కానీ అప్పుడు ఆ టైంలో లేదు అంటే డూప్ ఉన్నారు అంటే ఒకవేళ అన్నకు రాలేదు అనుకోండి రోప్ కట్టి అదేదో మేనేజ్ చేద్దాం అలా ఎత్తుకున్నాను. ఎలా చేశారన్న అంటే ఎప్పుడు అడిగిన ఇదే, నేను కాదు బాబు సమరసింహారెడ్డి చేశారు. సార్ బాలకృష్ణ గారు ఎలా ఉండేవాళ్ళు సార్ షూటింగ్ లో అప్పుడు కానీ? అంటే చాలా మంది బాలకృష్ణ గారి కోపం ఎక్కువ, ఎవరిని పడితే వాళ్ళని కొడతారు, షూటింగ్ లో కూడా ఆయనతో మాట్లాడాలంటే చాలా మందికి భయం, ఇవన్నీ అంటూ ఉంటారు సార్. No, I don't know. With me, he's been very. I think probably I'm lucky. And ఇంకోటి ఏంటంటే ఇట్స్ నాట్ ట్రూ అండి. అది స్టూపిడ్ గా ఇరిటేట్ చేస్తే కొడతారు కానీ అందరూ అనావశ్యంగా ఎందుకు కొడతారు? అవును, సంథింగ్ రాంగ్ దే డూ, దట్స్ వై యునో. అండ్ సో అదర్వైజ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఐ లవ్ అన్న. సార్ వెంకటేష్ గారితో కూడా మీరు సినిమాలు చేశారు. వెంకటేష్ గారి గురించి అది ఎలా ఉండేది సార్ షూటింగ్లో? నువ్వు నాకు నచ్చావు సినిమా టైంలో ఒక సాంగ్ సిచ్యువేషన్లో మీరు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ వెంకటేష్ గారు మళ్ళీ, అండ్ ఐ విల్ సూన్. ఓకే, మనం ఊటీ షూటింగ్ అయిన తర్వాత ఒక సైడ్ నాకు కెరియర్ చాలా బాగుంది, ఇంకొకటి సైడ్ నా బాబుకి హీస్ మెంటలీ హ్యాండిక్యాప్ అనే విషయం అది కన్ఫర్మ్ అయింది. సో ఒక గుడ్ న్యూస్ వస్తే ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది, గుడ్ న్యూస్ వస్తే ఒక బ్యాడ్ న్యూస్, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. సో వెంకటేష్ గారు అడిగారు ఏంటి ప్రతి డల్గా ఉన్నావు? లేదన్నా ఐఎమ్ ఫెడ్ అప్ విత్ లైఫ్. ఏమైంది? ఒకరోజు హ్యాపీగా ఉంటాను, మంచి న్యూస్ వస్తుంది, కట్ చేస్తే సర్ మళ్ళీ హ్యాపీ ఎలా వచ్చేసి అంటే దట్ మీన్స్ యువర్ అలైవ్. లైఫ్ అంటే అప్ అండ్ డౌన్ ఉండాలి, ఫ్లాట్గా ఉంటే యువర్ డెడ్ బా అని వెళ్ళిపోయారండి. అంటే సి యూ షుడ్ బి హ్యాపీ దట్ యువర్ అలైవ్. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, దట్స్ ఇట్స్ అప్ టు యూ టు యునో ఫేస్ ఇట్. ఇలాంటి ఛాలెంజ్ విల్ కమ్, యూ హ్యావ్ టు బి అప్ అండ్ డౌన్. ఫ్లాట్గా ఉంటే బోర్ కొడుతుంది, ఫ్లాట్గా యువర్ డెడ్. ఎంతో పెద్ద సీరియస్ మ్యాటర్ చాలా సింపుల్గా చెప్పి వెళ్ళిపోయారు. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఏ టైం సార్ అది? నువ్వు నాకు నచ్చావు. నాకు నచ్చే ఎయిర్పోర్ట్లో, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఊటీ టు హైదరాబాద్, ఎయిర్పోర్ట్లో ఏడిపోతున్నారు. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ వాట్ హి సెడ్. సార్ ఇన్ని సినిమాలు చేశారు, యానిమల్ ఏదైతే ఉందో సందీప్ రెడ్డి వంగ గారు అంటే మిమ్మల్ని పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి యానిమల్? నో, ఐ థింక్ నన్ను పెట్టుకోవడానికి ఒకటి రీజన్ అండి, నా టైం బాగుంది. ఓకే, అండ్ ఐ రీచ్డ్ అ పాయింట్ వేర్ టీవీ సీరియల్లో నన్ను ఫాదర్ అడుగుతున్నారు, సినిమాలో నన్ను ఫాదర్ అడుగుతున్నారు. సో అలా స్లైడ్ అవుతుంది. ఓకే, అండ్ నేను నో 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 అని ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఓకే,
అండ్ నాకేంటంటే ఓకే, ఐ లుక్ గుడ్, బట్ ఐఎమ్ 56, ఐఎమ్ 57, సో ఐ మైట్ as వెల్ యాక్సెప్ట్ ఫాదర్ రోల్ యాక్సెప్ట్ చేసుకుని డబ్బు వస్తుంది కదా దాంట్లో హ్యాపీగా ఉంటాం అని ఒక గివ్ అప్ చేద్దాం అని ఆ ఎండ్కి వచ్చేసాను. అప్పుడు ఫోన్ వచ్చి సార్ ఐఎమ్ సందీప్, ఐ వాంట్ అ ఫేవర్. ఏ సందీప్ ఇది, ఏ ఫేవర్ అడుగుతున్నావు, వాట్ ఫేవర్ యూ వాంట్, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ సందీప్ రెడ్డి. ఐ డైరెక్ట్ సార్ ఐ నో సార్ కెన్ యూ కమ్ టు బాంబే. ఎప్పుడు సార్, నౌ అని ఫోన్ పెట్టేశారు. ఓకే, అండ్ దెన్ అక్కడ వెళ్ళాం, చాలా బాగా చేశాను. అండ్ ఆడిషన్ ఏమీ లేదండి, డైరెక్ట్ షూట్కి వెళ్ళాను. అండ్ హీ నోస్ అబౌట్ మీ కదా, హీ నోస్ మై కెరియర్, సో హీ నోస్ వాట్ మై కెపాసిటీస్. సో చేశాను, ఎవ్రీబడి వాజ్ ఇంప్రెస్డ్. అక్కడ ఫస్ట్ డే అందరూ ఏదో సౌత్ ఇండియన్ యాక్టర్ వచ్చారని అలా, ఆ ఫస్ట్ షాట్ చూసిన తర్వాత ఫుల్ రెస్పెక్ట్ అండి, అలా మారింది. అండ్ ఆఫ్టర్ దట్ వాస్ పర్ఫెక్ట్. షూట్ లో కూడా అసలు బాడీ కూడా చాలా స్లిమ్ లో, ఒక చాలా యాక్టివ్ గా మీరు మంచి ఫామ్లో ఉన్నాను. సో అది చేశాను. ఆ సినిమా కోసం వెయిటింగ్, డబ్బింగ్ చెప్పేశాను, వెయిటింగ్ అండ్ సినిమా రిలీజ్ అయింది. ఫోన్ చేసి అడిగితే సినిమా ఏవీ లేదు, రబ్బిష్ సినిమా, టూ మచ్ యాక్షన్, టూ మచ్ వైలెన్స్, లేడీస్ ఆర్ హేటింగ్, క్రిటిక్స్ ఆర్ హేటింగ్. ఎవరు చెప్పారు సార్? ఫస్ట్ షో చూసిన తర్వాత, ఓకే, మార్నింగ్ 11 o'clock షో. అవునా, సినిమా పోయిందా, అరే మళ్ళీ అంటే జీరో, మనం ఎలా ఎదురు చూస్తున్నాం. మళ్ళీ ఆ రివ్యూ తర్వాత కొంచెంసేపు ఏడిచాను. ఓకే ఫైన్, మా తర్వాత ఇది అయిపోయింది. ఓకే, తర్వాత సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, 300 crores, 400 crores, 500 crores, 1000 crores, బూమ్. దాని తర్వాత 3 films వచ్చాయి, 4, 5, 6, 7, 16, ఇప్పుడు 23 సినిమా చేస్తున్నాను. నైస్ సార్. సార్ ఎలా అనిపించింది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ సందీప్ రెడ్డి వంగ గారితో? See, the thing is, మనం బాగా చేసాం అనుకోండి, he will enjoy. He is like, wow. So, ఆ షాట్ చేసిన తర్వాత the way he enjoys, you will get goosebumps. మనం ఇంత బాగా చేసామా అని, బాగా చేయలేదు అనుకోండి, అప్సెట్ అయిపోతారు. కెన్ యూ ట్రై సార్ అంట. సార్ కెన్ యూ అంటే మళ్ళీ వాట్ హీ వాంట్స్, ఇఫ్ యూ గివ్ హిమ్, ఈజ్ లైక్ డామ్ హ్యాపీ. బట్ అంటిల్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్, హీ ఓన్లీ. Of course, all directors are, whether it is Sandeep Reddy Vaga or now I'm doing a movie with kotta director with Kalyan Ram, Pradeep Pani. So I want to tell you this incident. I'm doing that movie, inka pair petledu. It's a beautiful film, action packed, sentiment, romance, it's a complete, and I play a very key role in it. Okay, Kalyan Ram garto cinema chesna, so I play his అంటే ఐ డోంట్ రివీల్ టూ మచ్. ఈ ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. సో లాస్ట్ షెడ్యూల్లో ఒక షాట్ చేశాను. సో డైరెక్టర్ గారు వచ్చి, సార్ చాలా బాగుంది సార్, కానీ నాకు ఇంకా కావాలి అంటారు. లైక్ ఇప్పుడు డైరెక్టర్ అడుగుతున్నారు కదా, సో ఎక్కువగా చేశాను. సార్ పర్ఫెక్ట్ సార్. నా మైండ్లో ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేశామా అని ఒక కన్ఫ్యూజ్లో ఉన్నాను. అడుగుతారా సార్ మీరు? డైరెక్టర్ వాట్ ఎవర్ హీ వాంట్స్, ఐ హావ్ టు గివ్, దట్ ఈస్ మై జాబ్. మీ మైండ్ లో లైక్ ఏమన్నా అదే ఓకే సో చేశాను. పర్ఫెక్ట్ సార్, షార్ట్ ఓకే, పర్ఫెక్టా ఓకే. నేను ఒక హాఫ్ మైండ్తో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను, ఇలా జరిగింది అని ఎమోషన్తో చెప్తున్నాను. సో హెవీగా చెప్పాను. అంత హెవీ కావాలా మైండ్లో నాకేదో. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ షూట్ చేస్తున్నాను. ఓకే, చెప్పినప్పుడు డైరెక్టర్ సార్ ఎంత, కానీ పీటర్ హైన్స్ మాస్టర్, కళ్యాణ్ రామ్ గారు హీరో, కెమెరామెన్ ప్రసాద్ గారు కాంబినేషన్, ఆ ఎపిసోడ్ నేను అనుకున్నా, అయ్యో తక్కువగా ఇచ్చాను, ఇంకా చిన్న బాగుంది. నేను డైరెక్టర్ హక్ చేసి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ మీరు ఆ రోజు ఇంకా కావాలి చెప్పలేదు, నేను ఇట్ వుడ్ హావ్ బీన్ రాంగ్. ఇంత పెద్ద ఇన్సిడెంట్కి సో అంత ఎమోషన్ కావాలి. సో ఇట్స్ బేసిక్లీ it depends on the director, whether it is Sandeep Reddy Vaga garu or it is Pradeep. It's the directors, they know what
the character requires. సార్ తెలుగులో మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏమైనా ఉన్నాయా, మీకు నచ్చిన సినిమాలు? ఏ సినిమా నేను యాక్ట్ చేశానో అవన్నీ సినిమా నాకు నచ్చింది. ఏ సినిమా నేను లేదు నేను ఆమె ఎందుకు సార్ అలా? ఊరికే సార్ చిరంజీవి ఈ మధ్య మారింది. అంటే తెలుగు సినిమా హ్యాస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్, యూనో, అండ్ వీఆర్ నాట్ తెలుగు సినిమా, ఇట్ ఈస్ పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా. సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్లాస్ మూవీస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ నౌ. సార్ ఇంతమంది స్టార్స్ తో యాక్ట్ చేశారు, చిరంజీవి గారితో ఎందుకు సినిమా చేయలేదు సార్? మిస్ అయింది సార్, అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ డూ. ఏ సినిమా మిస్ అయింది సార్ చిరంజీవి గారితో? ఇద్దరు మిత్రులు కలిసారు సార్ చిరంజీవి గారిని మీరు? I met him. He knows me. I know him very well. ఏమన్నా కాంప్లిమెంట్స్ కానీ అంటే ఒక పెద్ద ఆ టైంలో కొన్ని 2-3 cinemas ki he did the launch, and so he saw the film, and he even spoke about me. He said he's a very versatile actor. Yeah. So he knows about me. సార్ వన్ వర్డ్ అబౌట్ మెగాస్టార్ చిరంజీవి గారు సార్. మీరు అప్పటి నుంచి చిరంజీవి గారి గురించి వింటూ ఉంటారు. 1997 నుంచి స్టిల్ 2024 ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆయన గురించి ఎవరైనా చెప్తారా వన్ వర్డ్లో? He is a mega star, and he's a mega star because he's a complete entertainer. Okay, and yesterday, today, tomorrow, he looks perfect. Okay. You know, so all that I can say is thank you for entertaining us, thank you for inspiring us, and so is his brother. Actually, from his first movie, I started loving him. Okay. And when he went to politics, I was very upset. I'm like, you politics, because I thought he would stop acting. Yeah. You know, so I hope he balances cinema and politics, and you know, does not neglect cinema. I want him to do more cinemas. I want him to entertain us more. Yeah. సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్గా నుంచి పొలిటికల్ లీడర్ టర్న్ ఏదైతే ఆయన టర్న్ ఉందో 10 years ఆయన ఒక ఫెయిల్యూర్ చూశాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా చెప్తారా డిప్యూటీ సీఎం? See, there's no nepotism and all that. Pavan Kalyan Garu is a superstar. He is deputy chief minister. It's all because of his hard work, his effort. Okay, you can be anybody's son. You can be anybody's brother. Camera mundu, you have to perform. You have to entertain. You have to take the film in. Adi chesaru. కానీ ఆయన సినిమాలు కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు, అన్యాయాలు, అంటే ఆయన సాంగ్స్ దేశభక్తి గురించి పాటలు కానీ, ఆయన మూవీలో రియాలిటీ సన్నివేశాలు కానీ ఆయన రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటాయి సార్ ఆయన సినిమాలు. That's why I think I don't know, we identify like that. You know, when we see that, we want to see that as reality. We want that to be reality. Yeah. And I wish him a lot of success in both cinema and in political career. And I'm very happy that he's our deputy chief minister. Yeah, nice. సార్ ప్రజెంట్ మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తుంటారు సార్ మీరు, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ప్రజెంట్ లడ్డు ఇష్యూలో కూడా ఏదో ఇప్పుడు ఇష్యూ ఒకటి నడుస్తుంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యానిమల్స్ కొవ్వుతో. I don't think it's true, sir. I don't think it's true, and I don't want even to listen to these kind of things. Okay. See, because I don't want to get into it, and I don't want. I don't think it's true. As far as I'm concerned, it's not true. సార్ తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి మలయాళం ఇండస్ట్రీకి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందా సార్? I don't know. I love Telugu industry, so నాకు ఇక్కడ I'm very happy. I'm very satisfied. అక్కడ వెళ్తే నాకు I'm like తెలుగు లాగా లేదు. ఓకే. అంటే అన్ని విషయాలు, be it caravan, be it భోజనం, you know, be it the payment. ఇక్కడే బాగుంటుంది సార్, అంటే తెలుగే మనకి చాలా వెరీ హ్యాపీ. అక్కడ ఇవన్నీ ఉండవు సార్, ఫెసిలిటీస్ ఉంది, తక్కువ. క్యారవన్ ఇస్తారు కానీ ఫుడ్ ఆ చికెన్, మన హైదరాబాద్ లో ఆ చికెన్, ఐ థింక్ మై మైండ్ సెట్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? I have healthy food and morning I have oats or muesli and things like that. Lunch I have boiled chicken, okay, and dinner it is either grilled chicken or soup with a lot of vegetables and a lot of protein shakes. సార్ ఆదివారం అంటే 365 days ఏ రోజు మిస్ అవ్వకుండా జిమ్కి వెళ్తారంటారు, ఏంటి సార్ ఆ స్టోరీ? మీరు ఇప్పుడు చెప్తారు కదా సార్, at 58 you look so good. For that, not 58 sir, only 26 to 28. అదే, so for that you have to spend that 1 hour in the gym
యూ హ్యావ్ టు యూనో టేక్ ది ఎఫర్ట్ అండ్ యూనో అప్పుడే అది వస్తుంది. అదే ఇఫ్ ఐ ఈట్ అండ్ డ్రింక్ ఐ విల్ బికమ్ అన్ ఓల్డ్ మ్యాన్. పార్టీస్లో కూడా మీరు నో డ్రింక్. ఐ డోంట్ లైక్ డ్రింకింగ్. సార్ ఫ్యామిలీతో ఎలా సార్ టైం స్పెండింగ్ అనే బిజీ షెడ్యూల్ కానీ ఎలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు? సో ఐ ప్లాన్ ఇట్ సచ్ వే 10-15 days హైదరాబాద్, 3-4 days ఐ కీప్ ఖాళీగా పెట్టుకుంటాను. సో దట్ the weekend something I will spend with my son. Both of us we will go to any resort or a farmhouse. Akada we'll stay for 2-3 days, come back. So I like to spend time with my son. నైస్ సార్. Other days after shooting, pack up, he'll come on video call. So బాండ్ అండ్ బాటమ్ ఎక్కడ సార్ మొత్తం? Chennai. చెన్నై. My mother is from old city, Old city. but I am born brought up ఎడ్యుకేషన్ సార్ మీ చెన్నై. ఎడ్యుకేషన్ చెన్నై. ఎడ్యుకేషన్ ఏంటి సార్ మీది? BA sociology, Okay. acting course Film Institute. Then I did a lot of small courses on acting, biomechanism, film appreciation course. Ilanti those days. సార్ ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఇష్టం సార్? ఇంకా అంటే ఇప్పుడు అంతా ఫాదర్ అంటున్నారు, అవి కాకుండా ఎలాంటి రోల్స్? ఎక్కువగా డబ్బు ఇస్తారు కదా, అలాంటి రోల్స్ చేయాలి. అంటే ఎక్కువ షెడ్యూల్ అంటే ఎక్కువ రోజులు ఉండే క్యారెక్టర్? No, see, I don't waste time. I'm always doing my homework. నేను తెలుగు సినిమా చూసిన, కన్నడ సినిమా చూసిన, మలయాళం సినిమా, హిందీ సినిమా చూసిన, ఇంగ్లీష్. సో ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ దట్. ఎవ్రీ డే ఐ లెర్న్ న్యూ థింగ్స్ అండ్ ఐ వాంట్ టు యూస్ దట్ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ వాంట్ టు సో I'm always an actor preparing, and sometimes I don't even listen to the story. I'll straight away go to the location and say, okay, what is my character? Because I know I'm ready. I can switch on and switch off. And years of doing TV. When you do TV, you become very good actor. ఎందుకంటే టీవీలో ఒక రోజుకి దే విల్ షూట్ బిట్వీన్ 8 to 18 సీన్స్. సినిమాలో ఒక సీన్ చేస్తారు, లేదంటే 2 scenes చేస్తారు. మార్నింగ్ 9 to 1, 2 to 6. అక్కడ బిట్వీన్ 9 to 9 దే విల్ డూ 18 scenes. ఓకే. సో టక అన్నమాట. సో 18 scenes will be different scenes. There'll be comedy, there'll be romance, there'll be anger, there'll be crying, there'll be laughing, there'll be fight. So you have to change like that. సార్ విచ్ వన్ ఈజీ సార్? అంటే ఈజీ సినిమా టీవీ? సినిమా వెరీ ఈజీ అండి. సార్ టీవీ ఒక 70 mm ఒక థియేటర్ ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా మీరు టీవీకి వెళ్ళడానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా సార్? బికాస్ సి నైఫ్ ఉంది కదా, అది ఎలాగ పెడితే అది యూజ్ చేయాలనుకోండి, ఇట్ విల్ బికమ్ ఫ్లాట్ డెడ్. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ షార్పనింగ్ ఇట్. సో ఐ డోంట్ హ్యావ్ వర్క్. అప్పుడు అవకాశం రాలేదు, దట్స్ ది ఫ్యాక్ట్. సో ఐఎమ్ నాట్ అషేమ్డ్ లైక్ నాకు అంటే ఉంది కానీ నో రాలేదు. వచ్చింది అన్ని ఫాదర్ క్యారెక్టర్, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ రాదర్ కీప్ క్వైట్, సిట్ అట్ హోమ్ అండ్ వెయిట్. సో వెయిట్ చేశాను. అండ్ దెన్ టు యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు బీ షార్ప్. So I said TV is the best, and always I've kept TV. Only now for the past 2 years I'm not able to do any TV. No time. సార్ ఇండస్ట్రీలో ఇంకా ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటున్నారు సార్ నెక్స్ట్? అన్ని హీరోస్ అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు నాగ చైతన్య గారు కొడుకుతో చేయాలి. నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుతున్నాను నేను. సార్ హెల్తీగా ఉండాలంటే టిప్స్ చెప్తారా? అంటే ప్రజెంట్ యూత్ అంతా లైక్ పొట్టలు వచ్చేసి 25కి 22కి అంత కొంచెం లావ్ అయిపోయి, ఇప్పుడు ప్రజెంట్ మీరున్నారు, ఇప్పుడు మీరు యూత్ చాలా మంది ఏంట్రా ఆయన ఇంకా ఎంత ఏజ్ వచ్చినా ఇంత స్లిమ్ ఉన్నారు ఎలా, అది దాన్ని యూత్కి ఏమైనా చెప్తారా హెల్తీగా ఉండాలి? ఇట్స్ యువర్ చాయిస్ అండి, ఇట్స్ యువర్ చాయిస్. ఓకే. అండ్ ఊరికే చెప్పడం ఐ వాంట్ టు బీ హెల్తీ, ఐ వాంట్ టు లుక్ గుడ్ అని చెప్పి అది దాని గురించి మర్చిపోవడం అంటే, సో యూ హ్యావ్ టు టేక్ ది ఎఫర్ట్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అ డిసిప్లిన్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ a goal that you want to attain. You want to lose this much weight, and for your body, for yourself, 1 hour 45 minutes you must dedicate. That's all. సార్ 20 years బ్యాక్ షూటింగ్కి ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ షూటింగ్కి ఏమన్నా తేడా ఉందా సార్? అప్పుడు ఎలా ఉండేది సార్ మీరు యాక్ట్ చేసే టైంలో, కానీ ఇప్పుడు ఎలా ఉండేది? Honestly, I only can talk truth. I cannot అంటే truth ఏంటంటే 20 years back there was more respect. There was more డైరెక్టర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కెమెరామెన్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఎడిటర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ యాక్టర్స్ స్టార్స్ క్యారవాన్స్ ఉండేవి సార్ అప్పుడు 20 years back. వేరు కాదు. ఫుడ్ ఎలా సార్? ఫుడ్ ఎక్కడ తింటారు ఏంటి?
మనం ఏదైనా ఇంట్లో షూట్ చేసినా అక్కడ ఏసీ రూమ్, అందరు కూర్చుంది అంటారు దే గివ్ యూ డిఫరెంట్ రూమ్స్. డిఫరెంట్. పెళ్లి షూటింగ్ అప్పుడు కూడా ఆ కాలనీలో ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్, అది అలాంటి ఫెసిలిటీ అప్పుడు చేశారు. సో దోస్ ఫెసిలిటీ, బట్ ఐ ఫీల్ దే వాజ్ మోర్ రెస్పెక్ట్. Yeah. ఫర్ టెక్నీషియన్స్. యాక్టర్స్ ఆర్ సేమ్, యాక్టర్స్ ఆల్వేస్ గాడ్స్, బట్ టెక్నీషియన్స్ హ్యాడ్ మోర్ రెస్పెక్ట్. కానీ సార్ ఒక చిన్న డౌట్ సార్, ప్రజెంట్ ఇండస్ట్రీలో మీకు రావాల్సిన క్యారెక్టర్లు, మీకు క్యారెక్టర్ ఓకే బిఫోర్ 10 years బ్యాక్ అవ్వచ్చు, 5 years బ్యాక్ అవ్వచ్చు, 20 years బ్యాక్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఓకే సారీ సార్ మీ రోల్లో వేరే వాళ్ళని పెట్టాము, వేరే వాళ్ళని సెట్ చేసాం, సారీ సార్ నెక్స్ట్ మూవీ చెప్తాము, ఇలాంటి ఫేస్ చేశారు సార్ మీరు? మెనీ హండ్రెడ్స్ ఆఫ్, అండ్ దట్ ఈస్ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది సార్ ఆ టైంలో మీకు? అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటాం కదా. See, now I was supposed to do a movie with Pawan Kalyan. డ్రీమ్స్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఒక సినిమా అవకాశం వచ్చింది. సో అండ్ దే వాంటెడ్ లైక్ ఇప్పుడు నుంచి సార్ డేట్. సో ఐ సెడ్ కెన్ వి అడ్జస్ట్ డేట్? నో సార్, ఐ యు అవైలబుల్ ఫ్రమ్ దిస్ డేట్? నాట్ అవైలబుల్. సో ఆ క్యారెక్టర్ మిస్ అయింది. సో యు నో హౌ ఐ లవ్ అండ్ అడ్మైర్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ క్యారెక్టర్ మిస్ అయింది. మేబీ ఇన్ దట్ సినిమా ఐ మైట్ గెట్ సమ్ అదర్ క్యారెక్టర్, బట్ ఆ క్యారెక్టర్ మిస్ అయింది. సో అండ్ వెన్ యూ మిస్ సంథింగ్, గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ మీకు ఆ డైరెక్టర్ మీరే కావాలి, ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ మీరే కావాలనుకున్నప్పుడు అది అయితే టైం దాని పెళ్లి కానీ అది మనకి అది ఆగొచ్చు కూడా కదా సార్. Huh? మీ డేట్స్ లేవు, 10 days లేవు, బట్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ దట్ ఈస్ ఓన్లీ లక్. అక్కడే లక్ ప్లే అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ మనకంటే అది వస్తుంది, లేదంటే అది రాదు, అలా మిస్ అయిపోతుంది. దట్ ఈస్ వై ఇన్ సినిమా we believe so much about luck and destiny, God, because సడన్గా ఫోన్ వచ్చి నా తర్వాత మరి సందీప్ గారు ఫోన్ చేశారు. యానిమల్ తర్వాత 25 years నుంచి పెళ్లి ఇప్పుడు అనిమల్ సార్ ఏది బాగుంది సార్? పెళ్లి బాగుందా, యానిమల్ బాగుందా? పెళ్లి బాగుంది. ఇప్పుడు పెళ్లి బాగుంది. ఇప్పుడు యానిమల్ సార్ హీరో యానిమల్ హీరో కానీ హీరోయిన్స్ కానీ అక్కడ విలన్స్ కానీ షూటింగ్లో ఎలా ఉండేది సార్ కన్వర్షన్ మీతో కానీ అక్కడ ఆఫ్ కెమెరాలో? ఆర్కే రణబీర్ కపూర్. రణబీర్ కపూర్, హీఈస్ స్టార్. ఓకే, హీఈస్ అ సూపర్ స్టార్ అండ్ వెరీ సిన్సియర్. అండ్ ఇప్పుడు మొత్తం హిందీ సినిమా అంటే 10 o'clock వస్తారు, 11 o'clock వస్తారు, 5 o'clock వెళ్ళిపోతారు. నో, 7:30 హీఈస్ దేర్ లొకేషన్ with makeup. If it's 6 o'clock, he works at 6 o'clock, 9 to 9, and hard working boy, and he will take advice from everybody. Success party lo, so నేను కూడా ఏదో చెప్పాలి అని అనిల్ కపూర్ గారితో మైక్ అయితే అన్నారు. అనిల్ కపూర్ గారు ఉండు అన్నారు. ఇది రణబీర్ కపూర్ గారు చూసి అలా వచ్చి నేను అలా పట్టుకుని, సార్ ఆ బాత్ కరో సార్. You understand? Great sir. So these small things. So now the young generation there is very hardworking, and that whole cast, be it Ranbir Kapoor or Rashmika or all the actors, Anil Kapoor ji nato he sat down Delhi lo night 2 o'clock shooting chesna, ice cold 0 degree andi na pakkana kuchoni he's talking. I'm like, I'm getting embarrassed, So now that we feel Hindi actors are very rude, అన్నీ మారిపోయింది. దే వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ నైస్ పీపుల్. సార్ అప్పుడు హీరోలకి, అప్పుడు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, మీరు యాక్ట్ చేసిన హీరోలు, ఇప్పుడున్న టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వేరియేషన్ ఏమన్నా చెప్తారా సార్? అప్పుడు హీరోస్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు హీరోస్ ఎలా ఉండారు? సేమ్ థింగ్ సార్. ఇఫ్ యూ నోటీస్ వన్ ఫార్ములా, హార్డ్ వర్క్. ఆల్ దోస్ హు ఆర్ ఆన్ టాప్ ఆర్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్, అంతే. ఇఫ్ యూ డోంట్ డూ హార్డ్ వర్క్, 100% not enough. You have to do 200%. Okay, and now అప్పటికి హీరోస్కి ఏంటంటే now it is world market, ఇంకా ఎక్కువ ప్రెషర్. సో nowadays heroes, they have to be, and you cannot give them 10 years to become superstar. They have to be superstar in their first film. అంతా రెడీ అయ్యి రావాలి. సో nowadays the pressure is too much. సార్ ప్రభాస్ గారితో స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సార్. ఇంకా నాకు వెయిటింగ్ కాల్ వస్తుంది. ఉంటారా సార్ మీరు? ఇంకా రాలేదు. వెయిటింగ్ సార్ ప్రభాస్ గారి మూవీలో చేయాలని. yes of course. కలిసి సందీప్ రెడ్డి కాంబినేషన్ చూడండి, ప్రభాస్ గారు
and Sandeep Reddy. I think that will be a mind blowing. చెప్పారా సార్ మీకు ఏమన్నా సందీప్ రెడ్డి గారు సినిమాలో ఉంటారు? వస్తుంది. I'm sure. వెయిటింగ్ సార్. I'm waiting. Eagerly. ప్రభాస్ గారు బాహుబలి 1, 2. No, all his films. Why Bahubali? ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఆయన సినిమాలు చూస్తుంటారు మీరు? ప్రభాస్ గారి handsome actor, good actor, and again, like I said, he's become too big. So too much. I can imagine what pressure Global. he has. Yeah. So, and his films all are big films, mega films. So to hold that on his shoulder, how difficult it must ఇది ఎలా ఉంటుంది సార్? సినిమా ఎలా ఉండబోతుండే ఏమన్నా గెస్ట్ చేస్తారు మీరు? స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో. Expect the unexpected. వేరేదో చేశారు. And you will see Prabhas garu in a different color, different genre, different type. So I know that movie will be mad. Yeah. And see, Animal, you have to watch that movie 3 or 4 times. ఓకే. Because ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటే అది కూడా ఒక అర్థం ఉంటుంది. నేకెడ్గా బయట వస్తుంది. వేరే అంటే ఏం చేశారంటే టామ్ కారు టాక్ అలా వచ్చి ఆ బిల్డప్ లేదు. హీ కేమ్ అవుట్ నేకెడ్, విచ్ మీన్స్ హీస్ రీబార్న్ అగైన్, లైక్ అ బేబీ. He's reborn. So there's a meaning for every frame, every shot, every character, everything in the frame. See, that kind of a director. సార్ రాజమౌళి గారు బాహుబలి, అంతకుముందు ఛత్రపతి, సింహాద్రి, ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ చూశారు సార్? జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు గ్లోబల్ అంటే తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళారు సార్ ట్రిపుల్ ఆర్. సార్ ఆ రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు సార్? Like I said, see, be it Junior NTR garu or Ram Charan garu, each of them, they have to carry the film, to a different level, and they know this film is for the global market. And that dance, everybody is going to, పోటా పోటీగా. Yeah. So be it dancing or acting or everything, you can see how much they have. I told you, 100% సరిపోదు. Now you have to put 200%. 2000%. That's what they have put. సార్ చిరంజీవి గారి ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారి ఆరా ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు బీట్ చేశారు అనుకోవచ్చా సార్? Absolutely. And like I said, whether you are anybody's son, front of the camera, you have to. So he is there. You frame lo మనం మర్చిపోతాం. We only see him. We see his performance. We see his looks. We see his style. I think among the actors' sons, we have been very lucky. I don't think any other globally, but Telugulo, all the actors' sons, they have carried their father's charm and that aura to a different level. కానీ చాలా మంది సూపర్ స్టార్ కొడుకులు సూపర్ స్టార్ అవ్వడం చాలా తక్కువగా చూస్తాం. ఇప్పుడు కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారు, చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారు, తర్వాత పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు సార్? I did a movie called Naga with him. Yeah, Naga. Okay, at that time he was nice and plump. Koncham. And he said, I'm going to reduce my weight. I'm like, yeah, try. And he did tough. In 3 months time. Sir, Naga time lo ela undevallu sir? Entire gar shooting sets lo. He's the same. I think he's the same. He has not changed. And as a person, he's very humble, very sincere, and see how from the transformation, and then he's maintaining himself. Then in Triple R, I thought he put on weight, because he's big. Ledanta. So that's why you look big in the frame. So see, Rajamouli garu, he actually makes you larger than life. I was like, "Ayo, again, lava epera." I said, "No, it was all, padding and graphics and so he's maintained himself, and I'm looking forward for this film." Great. It's going to be absolutely a visual treat. నెక్స్ట్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో మహేష్ బాబు గారితో రాజమౌళి గారి సినిమా ఒకటి చేస్తున్నారు సార్. So you see, now we are in a very healthy period. We have some great film, some great visuals, and I think we should thank Rajamouli garu for that, because he has taken Bahubali and put it in the global. Now everybody has the pressure, so we have to make not pan India, global films. Global, yeah. Sir, next ఏమన్నా డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? Maybe next year ఒక స్క్రిప్ట్ రెడీ చేశాను. ఓకే. సో సార్ స్ట్రైట్ తెలుగు ఫిలిం? తెలుగు తమిళ్ బై లాంగ్వేజ్ చేశాను. బోత్ మై
both are my eyes, Telugu, Tamil. So I will do a bilingual. సార్ ఎప్పటి నుంచి ఉంది సార్ అంటే డైరెక్షన్ చేయాలి మీరు ఒక మంచి స్టోరీ నేను తీయాలి అనే నేను చాలా స్టోరీ రాశాను, బట్ దిస్ వన్ వాట్ హ్యాపెన్, టైటిల్ ఇప్పటికి నీ నాన్న పిచ్చివాడ, మీ నాన్న ఈజ్ మ్యాడ్, ఈజ్ యువర్ ఫాదర్ మ్యాడ్. యా ఓకే, సో నేను 2007లో when I was coming from Bangalore, my son, he's autistic, he's mentally handicapped. So we were coming in the airport and the CSA officer nanu pilchi, ye aapka beta hai, pagal hai? I said nahi sir, aap aisa nahi bolte sir, you don't, to kaisa bolte hain? So you asked me what problem, so koi issue aindi, so if you google me airport is, so dan base chesi I've made it where the father has autism and the daughter, if you tell her that her father is mad ante she will really get angry ani, so oka interesting subject chesanu, not yet, not now, next year. సార్ డైరెక్షన్ ఈజీ అనుకోవచ్చా, యాక్టింగ్ ఈజీ అనుకోవచ్చా సార్? ఇది ఈజీ? Nothing is easy, nothing is easy babu, life lo nothing is easy, everything you have to work hard, you have to climb the Everest every day in life, only then you will succeed. Okay. If it is easy you will stay down, easy ga untadi, easy chair lo కూర్చొని హాయిగా టీవీ చూస్తే అది ఈజీ, బట్ ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ షైన్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సార్ ఫైనల్లీ మీ పర్సనల్ లైఫ్, మీ సినిమా లైఫ్, డిఫరెంట్ పీపుల్స్ని చూశారు, చాలా మంది జనాల్ని చూసింటారు, ఎంతో మంది కొన్ని 1000 ఆఫ్ పీపుల్స్ ఇంటరాక్షన్ అయింటారు, బట్ ఫైనల్ లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? లైఫ్ వన్ లైన్లో చెప్తానండి. సి లైఫ్లో యూ డోంట్ గెట్ సెకండ్ ఛాన్స్. సినిమాలో యూ కెన్ గెట్ వన్ మోర్ టేక్ 1, take 2, take 3, బట్ సినిమాలో యూ ఓన్లీ గెట్ వన్, ఐ మీన్ లైఫ్లో యూ ఓన్లీ గెట్ వన్ టేక్, అండ్ దట్ టేక్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. బట్ if you're sincere, if you're hardworking, God, faith, universe gives you second chance, and I'm the proof for that. Okay, and now I've got a second life, second chance, and all the stardom, all the things that I didn't have, pelli appudu ala vachindi, but I didn't know the worth of it. Yeah. Okay, కానీ మూవీస్ చాలా మిస్ అయ్యాయి కదా సార్? చాలా మిస్ అయింది ఆ stardom, or that precious thing about, you know, సినిమా అన్ని అవి లైక్ ఐ వాస్ టు బయట నుంచి వచ్చారు కాబట్టి సినిమాలు రాలేదు, చాలా మంది ఆపారు ఏదో చెప్పారు. లైక్ ఐ సెడ్ దట్స్ ఆల్ రబిష్. ఓకే, మంచి సినిమా చేశాను, 192 తెలుగు సినిమా చేశాను. Yeah. సో బట్ నౌ వాట్ ఐవ్ గాట్, బికాస్ లాస్ట్ టైమ్ ఐ డెంట్ నో ద వర్త్, ఐ డెంట్ ఎంజాయ్ ఇట్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రెషియస్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, అండ్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ ఫ్రేమ్ ఐఎమ్ ఎంజాయింగ్. అండ్ సో మై last words would be that don't give up, and be sincere, you will succeed. I am succeeding. I thought I was a failure for a point, you know, I thought okay, now I'm succeeding, I'm doing very well, and all the things that I lost, my sports car, my house, everything is coming back. So if you hang in there and, you know, be sincere to yourself, success will follow. గ్రేట్ సార్, అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్. మీరు ఫర్దర్గా ఇంకా ఎన్నో సినిమాలు ఆల్ స్టార్స్తో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, I enjoyed this interview, and ladies and gentlemen, please watch this interview, and do not forget to subscribe. థ్యాంక్ యూ. చూసారుగా ఈరోజు మన పృథ్వీరాజ్ గారితో స్మాల్ చిట్ చాట్. నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.